హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఈ వెబ్ సిరీస్ రివ్యూని అయితే చూద్దాము. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది. మొత్తం 7 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది. ఈ సిరీస్ అయితే చూశాక ఎలా ఉంది అంటే, సో ఎవరైతే ఇంటర్లో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, హాస్టల్లో ఉండి చదువుకొని ఉండుంటారో వాళ్ళందరికీ తమ లైఫ్ మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంకొకసారి ఆ విధంగా అయితే ఉంటుంది. అంటే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసినటువంటి ఒక వెబ్ సిరీస్ అని చెప్పచ్చు. మెయిన్గా హాస్టల్ లైఫ్ ఎవరైతే అనుభవించి ఉంటారో వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే తమ పిల్లల కోసం తమ లైఫ్ని సాక్రిఫైస్ చేసినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా ఉందని చెప్పచ్చు. అందులోనూ వెబ్ సిరీస్ తీసింది వచ్చేసి మన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్. ఇతను అలాగే మన హీరో సుహాస్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, వీళ్ళిద్దరూ విజయవాడలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నారంట ఇంటర్లో. అలా చదువుకునేటప్పుడు వాళ్ళు ఏమేం చేశారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాన్ని మళ్ళీ ఇక్కడ ఒక మూవీగా తీశాడని చెప్పొచ్చు. డైరెక్టర్ అలాగే ప్రజెంట్ చేశాడని చెప్పొచ్చు. సో అందుకనేసి ఎవరైతే దీన్ని చూస్తారో వాళ్ళందరికీ ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారనమాట. సో మొత్తం ఇందులో ఉన్నటువంటి ముగ్గురు ఉంటారు. వాళ్ళ ముగ్గురికి 3 స్టోరీలు ఉంటాయి. అందులో ఏదో ఒక స్టోరీ అనేది మనకు కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో డైరెక్టర్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని తీసుకొని ఒక స్టోరీగా తీసి దాన్ని వెబ్ సిరీస్గా తీసాడని చెప్పొచ్చు. సో ఇక మెయిన్ స్టోరీ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, 10th అయిపోయిన తర్వాత మంచి ఇంటర్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, దాని తర్వాత మంచి ఐఐటి ర్యాంక్ కొట్టాలి, దాని తర్వాత మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండేటటువంటి ఒక ముగ్గురు అబ్బాయిల కథ అనమాట ఇది. సో వీళ్ళు ముగ్గురు 10th అనేది రాసి పాస్ అయిపోతారు. పాస్ అయిపోయిన తర్వాత ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. ఆ కాలేజ్ పేరే ఎయిర్ కాలేజ్ అనమాట, ఆల్ ఇండియా ర్యాంకర్స్ కాలేజ్. ఆ కాలేజీలో కనుక జాయిన్ అయితే ఖచ్చితంగా మనకు ఐఐటీలో టాపర్స్ అవుతారని చెప్పేసి వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ జాయిన్ అయిన తర్వాత వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయన్నమాట. వీళ్ళకి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందనేది తెలియకుండా అక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. వచ్చిన తర్వాత వీళ్ళకి ఆ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మేము ఇక్కడ ఉండలేము, వెళ్ళిపోవాలి అనేసి డిసైడ్ చేసుకుంటారు. కానీ వెళ్ళడానికి వాళ్ళకి అంత సులువు అయితే కాదు. సో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏం చేశారు, ఆ చేసే క్రమంలో ఏం జరిగింది, ఇంతకీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకుని సాధించారా లేదా అనేది మనము ఈ వెబ్ సిరీస్లో చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఇది స్టోరీ. సో ఈ స్టోరీని ఎలా చూపించారంటే, 10th ఇంటర్ చదివేటువంటి పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఆలోచించుకుంటూ తీసుకునే నిర్ణయాల వల్ల ఏం జరుగుతుంది అనేది చూపిస్తూనే పేరెంట్స్ గురించి కూడా, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది తెలుసుకోవడంతో పాటు పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అన్న విధంగా చూపించారనమాట. సో ఇటువంటి స్టోరీస్ మనం చూసుంటాము. కానీ ఇక్కడ ఏంటి అంటే, చాలా వరకు మనకు రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లాగా ఉంటుందన్నమాట. అదే ఇక్కడ మనకు కొంచెం బాగుంటుంది. అలాగే మనకు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చూస్తున్నాము, ర్యాంకులు అని చెప్పేసి ఎప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం తప్ప పిల్లల గురించి ఆలోచించండి అన్న విధంగా కూడా ఉంటుందన్నమాట. ఈ 2 రకాలు కూడా మనకు ఉంటుంది. దాంతోపాటు ఇందులో కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అని చెప్పాం కదా, అందులో ఒక ఇన్సిడెంట్ ఉంటుందన్నమాట. ఆ ఇన్సిడెంట్ వల్లే ఇప్పుడు మనకు ఈ యొక్క వెబ్ సిరీస్ కొంచెం కాంట్రవర్సీలో పడిందని చెప్పచ్చు. అది ఏంటి అంటే, ఒక సీన్ ఉంటుంది. సో ఒక బోర్డు పైన సీ హౌ డేర్ అని రాస్తుంటారు అనమాట. అలాగే అక్కడ మనకు ఎన్టీఆర్ గారి ఫోటో, బాలకృష్ణ గారి ఫోటో కూడా ఉంటుందన్నమాట. సీ హౌ డేర్ అనేది మీరు అది కలిపి చదివినట్లయితే చౌదరి అని రావడం జరుగుతుంది అనమాట. సో అక్కడికి ఒక స్టూడెంట్ వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఒక క్లాస్ పెడతాడు అనమాట. సో మనం అందరం ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళం కాబట్టి మన హీరోని ఏమన్నా అన్నా, మన పొలిటికల్గా మనల్ని ఏమన్నా అన్నా మనం వదలకూడదు, మనం వాళ్ళని ఫుల్గా వేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సీనే పెద్ద కాంట్రవర్సీ అయిందని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే, పలానా క్యాస్ట్ వాళ్ళకి ఆ ఏజ్ నుంచే క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేసి ఈ డైరెక్టర్ చూపించాడని చెప్పేసి ఆ క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు ఫుల్ ఫైర్లో ఉన్నారు. సో చూడాలి డైరెక్టర్ ఈ యొక్క కాంట్రవర్సీని ఏ విధంగా ముగిస్తాడు అనేసి. సో ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే, స్టోరీ పరంగా ఇది మనకు బాగుంటుంది. అలాగే మనకు కామెడీ కూడా బాగుంటుంది. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో మనకు సునీల్ గారు ఒక చిన్న రోల్లో కనిపిస్తారు, ఆయన క్యారెక్టర్ బాగుంటుంది. అలాగే మనకు సందీప్ రాజు కూడా ఒక క్యారెక్టర్లో కనిపిస్తాడు, అతని క్యారెక్టర్ బాగుంటుంది. అలాగే ఆ స్టూడెంట్స్గా చేసినటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి, వాళ్ళు చేసిన విధానం కూడా బాగుంటుంది. అలాగే మనకు సిరీస్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బాగుంటుంది, కెమెరా వర్క్ కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ సిరీస్ ఎలా ఉంది అంటే, నాకైతే నచ్చింది, చూడొచ్చు అనిపించింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అంటే సెకండ్ ఎపిసోడ్లో మనకు 2-3 అభ్యంతర డైలాగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంటర్ చదివే పిల్లల మనస్తత్వాలు కాబట్టి దానికి సంబంధించి 1-2 సీన్లు కూడా ఉంటాయి. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి, మిగిలిందంతా ఓకే చూడొచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీకు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.